తూర్పులో హోరెత్తించిన వెలగపూడి ఎన్నికల ప్రచారం. కంచర్ల అచ్యుతారావు ఆధ్వర్యంలో నిర్వహణ. భారీగా హాజరైన మహిళలు, ప్రజలు. కూటమితోనే పేదలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు. కంచర్ల. విశాఖ తూర్పు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, సినీ నిర్మాత కంచర్ల అచ్యుతారావు ఆధ్వర్యంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబుకు సంబంధించి ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నిర్వహించారు. నగరంలోని ఆరిలోవ 12, 13 వార్డుల్లోని నెహ్రూ నగర్, ఆరిలోవ కాలనీ, జేఆర్ఎం బ్లాక్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి కృష్ణబాబుతో కలిసి అచ్యుతారావు పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్యుతారావు అభిమానులు, స్థానిక ప్రజలు వెలగపూడికి, మహిళలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. మరి రాష్ట్రం మొత్తం మీద కూటమి ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీలు 3 ఒక కూటమి మీద పోటీ చేయడం జరుగుతుంది. మరి కూటమి అభ్యర్థులు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఏ సర్వే చూసుకున్నా కూడా కూటమి ఆల్రెడీ విజయం సాధించినట్టే ఈరోజు జరుగుతున్నది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది విజయోత్సవ సభలా ఉంది. మరి తెలుగుదేశం ప్రభుత్వం గత ఎన్నో సంవత్సరాలుగా చేసిన లబ్ధి అవ్వచ్చు ప్రతి ఒక్కరికి గుర్తొచ్చింది. ఎందుకంటే 5 సంవత్సరాలు రాక్షస పాలన అనేది చూసాం మనం. మరి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రానికి ఒక దశ, దిశ 2 వస్తాయి. మరి ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా తయారైంది ఈ రాష్ట్రం. మరి రాజధాని ఏదని పిల్లలకి ప్రశ్నగా ఇస్తే కనుక ఏ పేరు రాయాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళీ అమరావతి రాజధానిగా ఉండి ఈ రాష్ట్రం నలు దిశలో మళ్ళీ వ్యాప్తి చెంది మంచి అభివృద్ధి పదవిలోకి వెళ్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఉద్యోగస్తులు, మెయిన్ యువత అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మరి ఈ నియోజకవర్గంలో గత 3 సార్లుగా మరి దిగ్విజయంగా మంచి మెజార్టీతో గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు గారు ఈసారి మళ్ళీ అదే మెజార్టీతో ఇక్కడ గెలుస్తారు. అలాగే శ్రీభరత్ గారు విశాఖపట్నంలో లాస్ట్ టైం అతి తక్కువ స్వల్ప మెజార్టీతో ఆయన వేరే కారణాల వల్ల అతను ఓటమి పాలు అవ్వడం జరిగింది. మరి ఈసారి అతను లక్షల మెజార్టీతో ఇక్కడ శ్రీభరత్ గారు కూడా గెలుస్తారు. మరి అందరూ కూడా ఒకటే గ్రహించండి, ఈరోజు ఏమైనా సంక్షేమ పథకాలు ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినవే తప్ప ఏ ఒక్కడు ఈరోజు డబ్బా కొట్టుకుంటున్నట్టు వాడి ఇండివిజువల్గా ఎవడు పెట్టినవి కాదు. తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలని పేర్లు మార్చి ఈరోజు ఏదో మేము పెట్టినట్టు వాళ్ళు చెప్తున్నారు. మరి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలా ఉంటుందనేది, సూపర్ 6 అనేది ఎంత సక్సెస్ అయింది మీ అందరికీ తెలుసు. 13వ తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో కంచెల అచ్యుతరావు గారు, ఎక్స్డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ గారు, బాలస్వామి గారు, రమణి గారు, సురేష్ గారు, మిగతా పెద్దలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రజల్లో చాలా మంచి స్పందన ఉంది. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎప్పుడు అంతమొందుద్దని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 50 సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ ఇంటి వద్దకే 1వ తేదీన 4000, అలాగే దివ్యాంగులకు 6000, 100% హ్యాండిక్యాప్డ్ ఉంటే 15,000, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 25 లక్షల ఆరోగ్య బీమా, డిజిటల్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, 18 నుంచి 59 సంవత్సరాల లోపు మహిళ 1,500 రూపాయలు. అలాగే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు. ఇలాగ అనేక రకాల ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఎన్డీఏ కూటమి తప్పకుండా విజయం సాధించడం ఖాయం. అలాగే ఎంపీ అభ్యర్థి భరత్ గారు, పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అభ్యర్థులు కూడా తప్పకుండా మంచి మెజార్టీతో ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను కదా. ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తే మేమందరం గెలుస్తాం, భరత్ గారితో సహా. పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డు పరిధి, అశోక్ నగర్, ఇందిరా కాలనీ తదితర ప్రాంతాల్లో
బుధవారం సాయంత్రం వైకాపా నగర ప్రధాన కార్యదర్శి సరగడం పత్నీరావు ఆధ్వర్యంలో వార్డు వైకాపా నాయకులు కలిసి ఎన్నికల ప్రచారం. ఈ సందర్భంగా సరగడం పత్నీరావు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ అభివృద్దిపై ప్రజలకు వివరిస్తూ పశ్చిమ నియోజకవర్గంలో అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ చేసిన నియోజకవర్గ అభివృద్దిని ప్రజలకు కల్పించిన మౌలిక సదుపాయాలను మరొకసారి తెలియజేస్తూ వైఎస్సార్సీపీ పార్టీకి మద్దతు పలకాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి రాష్ట్రంలో మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుని పశ్చిమ నియోజకవర్గంలో ఆడారి ఆనంద్ కుమార్ ను గెలిపించుకుని నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది పరిచే విధంగా ప్రజలు సహకరించాలని కోరుతూ అదేవిధంగా విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి కూడా గెలిపించుకుని విశాఖపట్నాన్ని మరింత అభివృద్ది పరిచే విధంగా ప్రజలు సహకారం ఎంతో అవసరమని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ గారి గెలుపుకి మరి అశోక్ నగర్ అరవాడ్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం, మరి ఆడారి ఆనంద్ కుమార్ గారు ఆయన చేస్తున్న పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలు ఇవన్నీ మన ఆంధ్రప్రదేశ్లో నవరత్నాలన్నీ ఈరోజు ప్రజలకు అందుతున్నాయి. ఎందుకంటే ఆడారి ఆనంద్ కుమార్ గారు గత 15 నెలల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి మనకి సమయం దగ్గరలో ఉంది ఎలక్షను. ఈ యొక్క ఎలక్షన్లో మరి ఆయనకి మనం మంచి మెజార్టీ ఇచ్చి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో అందరూ కూడా అతని సహాయ సహకారాలు అందించి మరి ఓటు 13వ తారీఖుని మనం జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలని మీ అందరూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ తిరిగి మరి ఆనంద్ కుమార్ గారు ఆయన సొంత నిధులతో పెన్షన్ లేని వాళ్ళకి పెన్షను, అలాగే ఏదైనా ఇల్లు లేని పేదవాళ్ళకి ఇల్లు కట్టడం ఇవన్నీ చేస్తూ మరి ప్రజల మన్ననలు పొందుతున్న ఆడారి ఆనంద్ కుమార్ గారికి మనం అందరూ ఈ యొక్క అవకాశాన్ని మనం ఇవ్వాలి. ఎందుకంటే మంచివాడు, మనవాడు, నిస్వార్థపరుడు, నిరంతరం సేవా తత్పరుడు మన ఆడారి ఆనంద్ కుమార్ గారు. మరి ఆయన గుర్తు ఈరోజు ఫ్యాను. ఈ ఫ్యాన్ గుర్తుకి మనం ఓటేసి మనం అత్యంత మెజార్టీ గెలిపించి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఒక గిఫ్ట్గా ఇవ్వాలని మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ మరి ఈ యొక్క ఇందిరా కాలనీలో కూడా స్లమ్ ఏరియాలోనే ఈ డోర్ టు డోర్ తిరగడం, మరి అలాగే చాలామంది అందరూ కూడా మరి ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క ఫ్యాన్ గుర్తుకి ఓటేసి మనం మంచి మెజారిటీ తెచ్చి ఆనంద్ కుమార్ గారిని మనం గెలిపించుకుంటే ఈ యొక్క పశ్చిమలో మనం మంచి మెజారిటీ తేవాలి. ఎందుకంటే ఇక్కడ 3 కంపెనీలు ఉన్నాయి. ఈ 3 కంపెనీలు కూడా మనకి ఈ యొక్క పని లేక, ఉపాధి లేక చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ యొక్క ఆనంద్ కుమార్ గారిని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఆయనకి మనం మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటే ఇక్కడ నిరుద్యోగం అనేది ఉండదు. ఎందుకంటే పై రాష్ట్రం తీసుకొచ్చి ఈ యొక్క కంపెనీలోనే మన వాళ్ళందరినీ ఈ హెచ్పిసిఎల్లో నేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఎమ్మెల్యేగా మనం గెలిపించుకుంటే మరి ఇక్కడ ఉద్యోగాలు కూడా చాలామందికి వస్తాయి. ఎందుకంటే ఆయన నాతో కూడా మాట్లాడారు. ఎందుకంటే మనం ఒక ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే నేను ఏదైనా చేయగలను, కానీ మరి నేను గెలకపోతే మరి ఇక్కడ మనకి అన్నీ కుంటుపడతాయని అతను చెప్పడం, మరి మనం కూడా ఆయనకు మనం తోడ్పడి ఒక అవకాశం ఇద్దాం. ఎందుకంటే వ్యక్తిగతానికి మంచి వ్యక్తి, ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలను అన్ని విధాలుగా మోసం చేశారని, ఇప్పుడు 2024 ఎన్నికల్లో ప్రజలకు అన్యాయం జరగకూడదు అనే ఉద్దేశంతోనే టీడీపీ, జనసేన, భాజపా కూటమిగా ఏర్పాటైందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ, పవన్ కళ్యాణ్ విస్తృత ప్రచారంపై అన్ని చోట్ల ప్రజల స్పందన బాగుందని తెలిపారు. ఈ నేపథ్యంలో జూన్ 4న జగన్ రాజీనామా చేస్తారు అని, చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. ఆ రోజు 2019 ఎన్నికలకు ముందు ఒక్క ఛాన్స్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ళు కూడా రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా, అటు అభివృద్ధి కాదు మిగతా అన్ని రంగాల్లో కూడా పూర్తిగా వెనుకబడిపోవటం, మళ్ళీ ఇంకొకసారి ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారిని బరాయించే కెపాసిటీ రాష్ట్రానికి లేదు. ఈ రాష్ట్ర ప్రజలు ఏమాత్రం కూడా పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఒక లక్ష్యంతో ఈ అన్ని పార్టీలు కలిపి ఒక కూటమిగా ఏర్పడడం జరిగింది. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టో ఏమాత్రం కొద్దన లేకపోవటం, ఏదో కొత్త సీసాలో పాత సారాలాగా ఏదైతే 2019లో చెప్పిన అంశాలు ఉన్నాయో వాటిల్నే మళ్ళీ ఆయన రిపీట్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన కొత్త విషయాలు ఏంటంటే పెన్షన్ ఏదైతే 3000 అని చెప్పి
5 ఏళ్ళు తీసుకున్నాడు 3,000 చేయడానికి. మళ్ళీ కూడా వచ్చే 5 ఏళ్లలో కూడా 24 ఎన్నికలు అయితే 24 కానీ 25 కానీ 26 కానీ 27 కానీ ఏమీ పెన్షన్ పెంచడంట. 28 ఒక 250 రూపీస్, 29 ఇంకో 250 రూపీస్. అంటే ఎన్నికల సంవత్సరాలు 28, 29 ఎన్నికల సంవత్సరాలు కాబట్టి ఆ సంవత్సరంలో ఒక 2 లక్షల రూపాయలు పెంచుతాను పెన్షన్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. అంటే ఇంత పిచ్చోళ్ళ ప్రజలు ఎన్నికల కోసం నువ్వు 2 లక్షల రూపాయలు పెంచుతానంటే నమ్మి నీకు ఓట్లేస్తారా అని చెప్పి దాని మీద ప్రజలు కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్పష్టంగా రేపు ఎలక్షన్ అయిపోయిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వటం, అలాగే అటువంటి ఎన్ని అంశాలు చాలా ఇప్పటికే చెప్పారు. ఏప్రిల్ నుంచి ఇస్తారు కాబట్టి ఈ 3 నెలలకి ఏప్రిల్, మే, జూన్ కూడా ఈ అరియర్స్ 1,000 రూపాయల లెక్కన 3,000 ప్లస్ 4,000 రెగ్యులర్ పెన్షన్, మొత్తం మొట్టమొదటి నెలలో 7,000 రూపాయలు ఆ వృద్ధులకి పెన్షన్ ఇచ్చేటట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి కూడా మేనిఫెస్టోలో ప్రముఖంగా చెప్పడం జరిగింది. ఇక అమ్మఒడి కానీ, అమ్మఒడి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక్కటే ఇంట్లో ఒకరికి ఇస్తా ఉన్నాం, అమ్మకే ఇస్తా ఉన్నాం, పిల్లల సంబంధం అని చెప్పారు. అలా కాకుండా తెలుగుదేశం, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది కూడా 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 లెక్కన ఇట్లా ఎంతమంది పిల్లలుంటే అన్ని 15,000 రూపాయలు. అలాగే ఆడవాళ్ళకి 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కావచ్చు, ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు కావచ్చు, రైతులకి 20,000 రూపాయలు ఆర్థిక సాయం కావచ్చు, నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి 3,000 కావచ్చు, ఇంటింటికి మంచినీటి కొళాయిలు కావచ్చు. వీటన్నిటితో పాటు గత ప్రభుత్వం ఏదైతే డ్రాస్టిక్గా ఫెయిల్ అయిందో కొన్ని అంశాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పిన జాబ్ క్యాలెండర్ కానీ, మెగా డిఎస్సీలు కానీ, ఉద్యోగ ఉపాధి కల్పన కానీ, ఇటువంటి వాటిలో డ్రాస్టిక్ అట్టర్ ఫెయిల్యూర్ అయింది గవర్నమెంట్. ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ వాళ్ళు ప్రకటించలేకపోయారు. అలాగే మెగా డిఎస్సీలు అని చెప్పని 5 ఏళ్లలో ఒక్క మెగా డిఎస్సీ లేదు. పూర్తిగా దగా చేసే విధంగా 4 సంవత్సరాల 9 నెలల తర్వాత 3 నెలల్లో ఎలక్షన్లు వందనంగా ఒక డిఎస్సీ పేరుతోటి 6,000 పోస్టులకి పెడితే నోటిఫికేషన్ ఇస్తే ఆ రోజు మేము చెప్పాం ఇంకా 3 నెలల్లో ఎలక్షన్ కాబోతా ఉండగా ఇప్పుడు డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే ఎప్పుడు టెట్ అవుతుంది, ఎప్పుడు ఎగ్జామినేషన్ అవుద్ది, ఎప్పుడు అది ప్రాసెస్ అవుతుంది, ఇవన్నీ కూడా ఉత్తుత్తి డిఎస్సీలు అని చెప్తే ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కయ్యమని లేశారు. నరేంద్ర మోదీ మచ్చలేని నాయకుడిగా నిలిచారని భాజపా నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖ లోసన్స్ బే కాలనీ భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి బొత్స సత్యనారాయణ అధికార పార్టీ చేసిన తప్పులను కేంద్రంపై నెడుతున్నారన్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఎన్డీఏకు మంచి ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ సారథ్యంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందన్నారు. నరేంద్ర మోదీ గారి ఎన్నికల పర్యటన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ చిత్రం మారిపోయింది. మొన్న అమిత్ షా గారు ధర్మవరంలో, నిన్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాజమండ్రిలో, అనకాపల్లిలో చేసిన ఎన్నికల పర్యటనలో దేశంలో మరొకసారి పెద్ద మెజారిటీతో మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందన్నటువంటి ధీమా ముందుగానే ఉంది. రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఎన్డీఏ ప్రభుత్వం తప్పనిసరిగా ఏర్పడుతుంది అన్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారి చేసినటువంటి వ్యాఖ్యలతో రాష్ట్రంలో రాజకీయం పూర్తిగా ఎన్డీఏకు అనుకూలంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఉన్నటువంటి విశ్వసనీయత అది. దేశ ప్రజల్లో నరేంద్ర మోదీ గారు అంటే నిజాయితీకి మారుపేరు, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మచ్చలేనటువంటి మహానాయకుడు నరేంద్ర మోదీ గారు. అది అవినీతి రాజకీయాలు చేసే పార్టీలకు, నాయకులకు ఈ విషయం అర్థం కాదు, కానీ దేశ ప్రజలందరికీ తెలుసు నరేంద్ర మోదీ గారు అంటే ఆనెస్టీకి ఒక బ్రాండ్. సో కాబట్టి నిన్న నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు అవి కేవలం విమర్శలు కాదు. దేశ ప్రధానిగా 10 సంవత్సరాలు ఈ దేశ పాలనతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక విశ్వవిఖ్యాత నాయకుడిగా, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులపై పూర్తి అవగాహన ఉన్నటువంటి ఒక పాలనా దక్షుడుగా నరేంద్ర మోదీ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా గమనించారు. సో దాంతో భయపడినటువంటి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం
ఈరోజు తమకంటినటువంటి అవినీతి మరకల్ని ఈరోజు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ, బహుశా వైజాగ్లోనే అనుకుంటా, అటువంటి తమకంటినటువంటి అవినీతి మరకల్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వంపై, కేంద్ర ప్రభుత్వంపై అటువంటి మరకల్ని అంటించే ఒక దుస్సాహసం చేశారు. దేశ ప్రజలందరికీ నేను చెప్పినట్లుగా నరేంద్ర మోదీ గారంటే నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని, 100% పారదర్శకతో పనిచేసే ప్రభుత్వమని, ఇక్కడ రాష్ట్రంలో జరిగినట్టుగా ఏ మాఫియా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఎటువంటి జోక్యం చేసుకోలేదని, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయి అని చెప్పి ప్రధానమంత్రి మోదీ గారు, అమిత్ షా గారు చెప్పినటువంటి వ్యాఖ్యలతో కంగారు పడినటువంటి వైఎస్ఆర్సీపీ కేంద్ర ప్రభుత్వంపై, నరేంద్ర మోదీ గారి పాలనపై, నాను గారికి, అదేవిధంగా నబీకి, సుశీల గారికి, వలీకి, రామలక్ష్మి గారికి, మన మల్లిక్కి, కనకరాజుకి, నోకరాజుకి, పైడరాజుకి, జ్ఞానేష్కి, గ్రామ పెద్దలకి, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఇచ్చేసి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు మే 13వ తారీఖున కరెక్ట్గా 5 రోజుల్లో మనకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఒకవైపు చదువుకోవాలనుకునే తపన తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థిని కూడా నాణ్యమైన మెరుగైన విద్యను అందించాలి. చదువు ద్వారా మాత్రమే ఈ సమాజంలో అసమానతలు తొలగుతాయి. చదువు ద్వారా మాత్రమే భేద ధనిక అని తేడా లేకుండా కులం మతం నాయుడు గారు ఒకవైపు 2014 నుంచి 2019 వరకు, 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నారాయణ అంటే మీ చాలా మందికి తెలుసు, తెలియక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన, మనబడి, నాడు నేడు కార్యక్రమం ద్వారా అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ని కూడా ప్రైవేటు పాఠశాలల కంటే కూడా ధీటుగా తీర్చిదిద్ది ఈరోజు నాణ్యమైన విద్యని అందించడంతో పాటు భవిష్యత్తులో విద్యని ఉచితం చేయాలి. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, ఎవరైతే తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా విద్యను ఉచితంగా అందించే కార్యక్రమం చేయాలి. అంతేకాకుండా మిడిల్ క్లాస్ వారికి, అబవ్ మిడిల్ క్లాస్ వారికి కూడా ఫీజుల్లో సగానికి సగం తగ్గించాలనే ఉద్దేశంతో ఇంకొక అడుగు ముందుకేసి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి, ఈ విద్యా సంవత్సరం నుంచి ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో, ప్రైవేట్ స్కూల్స్లో మీరు నివసించే ప్రాంతం నుంచి, మీ ఇంటి దగ్గర నుంచి 3 కిలోమీటర్ల లోపు ఉన్న ప్రైవేట్ స్కూల్స్లో 125% మందికి, పేద విద్యార్థులకి ఉచితంగా చదువు అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండోది, వైద్యానికి నోచుకోక ఆర్థిక స్తోమత లేక ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా అకారణంగా మరణం చెంది ఆ కుటుంబం ఆ కుటుంబంలో బిడ్డలు అనాథలు కాకూడదనే ఉద్దేశంతో ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఒక అడుగు ముందుకేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయల ఫీజు దాటిన దగ్గర నుంచి 25 లక్షల రూపాయల ఫీజు వరకు ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు ఈ రాష్ట్రంలోని అన్ని హాస్పిటల్స్ ని కూడా రెనోవేట్ చేయడంతో పాటు ప్రతి వార్డులోని కూడా ఒక హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది. మీరు కూడా చూశారు, మీ వార్డులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు అందుబాటులో ఉండే విధంగా హాస్పిటల్ నిర్మాణం చేశాం. హాస్పిటల్ నిర్మాణం చేయడంతో పాటు ప్రతి ఇంటికి వాలంటీర్ని, సచివాలయ సిబ్బందిని, ఆశా వర్కర్ని, ఏఎన్ఎం అని అంగన్వాడీ వర్కర్స్ ని ప్రతి ఇంటికి కూడా పంపించి మీకు పరీక్షలు చేయించి, మీకు బీపీ ఉందా, షుగర్ ఉందా, రక్తహీనత ఉందా, ఎముకలహీనత ఉందా, ఆ పరీక్షలన్నీ కూడా చేసి మీ ఆరోగ్యంపై చైతన్యాన్ని తీసుకొచ్చి మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా నా సొంత కుటుంబంతో సమానం, వారి ఆరోగ్యంగా ఉండాల్సిన బాధ్యత నాపై ఉందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తలిచి వైద్య రంగంలో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎవరైనా పేదలు డాక్టర్ చదవాలంటే ఆస్తులు అమ్ముకోవాలి, పుస్తులు అమ్ముకోవాలి, తల తాకట్లో పెడితేనే కానీ పేద పిల్లలు డాక్టర్ అయ్యే పరిస్థితులు లేవు. మరి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒకే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిర్మాణం చేశాడు.
ఒక్కటి 14 సంవత్సరాలు 1995 నుంచి 2004 వరకు, 2014 నుంచి 2019 వరకు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 13 జిల్లాలను 26 జిల్లాలు చేసి ప్రతి జిల్లాకి కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి. ఆ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రన్ చేయాలి. ఏ విధంగా అయితే విశాఖపట్నం జిల్లా లాంటి చోట కేజీహెచ్ ఉందో, ఈరోజు కొత్తగా ఏర్పడిన అనకాపల్లి, పాడేరు, అరకు జిల్లాలు అన్ని చోట్ల కూడా ఒక హాస్పిటల్ నిర్మాణం చేయాలని ఈరోజు కొత్తగా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేస్తూ ఉన్నారు. అందులో 8 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయినాయి. ఇవన్నీ కూడా ఎందుకని చంద్రబాబు నాయుడు చేయలేదు? అతనికి కావాల్సింది నారాయణ, శ్రీ చైతన్య లాంటి ప్రైవేటు సంస్థలు. ఇవన్నీ కళ్ళకు కనపడుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి. ఈరోజు రేపు 17 మెడికల్ కాలేజీలు పూర్తయితే సంవత్సరానికి 2,000 మంది పేద విద్యార్థులు ఒక్క రూపాయి ఫీజు లేకుండా, ఒక్క రూపాయి డొనేషన్ లేకుండా నాణ్యమైన వైద్య విద్యను అభ్యసించి రేపు డాక్టర్లుగా రూపాంతరం చెందడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పాటుపడతా ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది.